ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఇప్పటిదాకా 4 సార్లు మల్లారెడ్డి పేరు తీసు ఎందుకు ఈ మల్లారెడ్డి అంటే గంతగానం అభిమానం ఎందుకు అవ్వ నీకు? మల్లారెడ్డి అంటే ఇవాళ పాత గోడల ఊరు, రాళ్ల ఊరు, నీళ్లు లేక, నిధులు లేక, రోడ్లు లేక, స్తంభాలు లేక, లైట్లు లేక, ఇంటింటికి నల్ల లేక ఇవాళ ఊరు ఎక్కడెక్కడ బోరుంటే అక్కడ నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాం, మడుగులలో నీళ్లు ఎత్తుకొచ్చుకున్నాం, మోరి నీళ్లు ఎత్తుకొచ్చుకున్నాం, ఈగలు పడ్డ నీళ్లు, దోమలు పడ్డ నీళ్లు, ఈగలైన నీళ్లు, ఆ నీళ్లు తానాలు చేస్తే పిల్లలకు రోగాలు, ఇవాళ పిల్లలకు గోకుడు దవాఖానాల్లో పెట్టలేక ఉప్పరమని పోయిన వాళ్ళు వచ్చి పిల్లలను దవాఖానాలు వేసుకొని పోయారు. అటువంటి ఏరియా జవహర్ నగర్, అటువంటి బాలాజీ నగర్, జవహర్ నగర్ లా ఇలా రోడ్లు చేసిండు, హైవే రోడ్లు చేసిండు, ఇవాళ మంచి మాకు లైట్లు వేసిండు, వీధి దీపాలు ఇచ్చిండు, గల్లి గల్లికి తమ్మం, గల్లి గల్లికి లైటు, గల్లి గల్లికి రోడ్డు, ఇంటింటికి నల్ల, ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు, మా మల్లారెడ్డి సారు మంచిగా రోడ్లు మాకు లైట్లు సూపర్ చేసిండు. మా బాలాజీ నగర్ జవహర్ నగర్ చేసిండంటే మా మల్లారెడ్డి పుణ్యం. అందుకే మా దేవుడు మల్లారెడ్డి ఏమంటే జవహర్ నగర్ నా గుండెకాయ అంటాడు మల్లారెడ్డి సారు. అది చాలు మాకు. మీకు వ్యక్తిగతంగా మల్లారెడ్డి ఎందుకు మీరు మల్లారెడ్డి దగ్గర ఉంటారు, చాలా సందర్భాల్లో మల్లారెడ్డితో మాట్లాడుతావు కాబట్టి ఏమైనా వ్యక్తిగతంగా ఆదుకుంటా మల్లారెడ్డి? ఆదుకుంటాడు, కష్టం ఉందంటే ఆదుకుంటాడు. మొదలు కోపం ఉన్నా కూడా వెనక తొక్కులాడతాడు, అక్క రా అంటాడు, ఏం కావాలంటాడు, ఏం కావాలి ఇది తీసుకుంటాడు, అది తీసుకుంటాడు, ఇదా అంటాడు, అదా అంటాడు, పో దావగానే ఓన్రి నేను ఫోన్ చేస్తా అంటాడు. అది 20,000 పని గాని, 50,000 పని గాని, ₹1,00,000 పని గాని ఫోన్ చేస్తాను దవాఖాన చాలా చేసిండు మాకు. చాలా నా భర్త బతికిండంటే ఆయన దవాఖాననే, నా భర్త బతికిండు, దవాఖానలో బతికిండు, నా మనవరాలకు కాలేజీలో సీటు ఫ్రీగా ఇచ్చిండు, ఫ్రీ మొత్తం ఇప్పటికి కూడా. అమ్మో ఆయన కడుపు చల్లగా ఉండ మా దేవుడు మా మల్లారెడ్డి సారు మళ్ళీ మా జవహర్ నగర్ మళ్ళా మా మేడ్చర్ల నియోజకవర్గానికే మళ్ళా మాకు గెలవాలా సారు. మల్లారెడ్డి ఇంటికి పోయినా ఎప్పుడన్నా? 15 రోజుల కొనాడు పోతూనే ఉంటా. పైసలు మసాలే మస్తు బగ్గా ఆస్తి, మస్తు పైసలు ఉంటాయి, మస్తు ఆస్తి అంటే కష్టపడ్డాడు అన్నాడు. పాలమ్మిండు, పూలమ్మిండు, బోర్వై నడిపించిండు, కాలేజీలు పెట్టిండు, స్కూల్ పెట్టిండు, సిట్టి పని పెట్టిండు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. పాలు విన్నట్టు కూడా అన్ని ఉన్నాడు ఆధారం. కానీ ఆయన అన్ని కష్టపడి ఆయనే ఇది చేసిండు. కానీ ఆయన అన్ని విని ముంచిన ఆయన ఏం కాదు, చాలా కష్టపడ్డాడు, పైకి వచ్చిండు మల్లారెడ్డి. పోతే అందరిని నడుచుకుంటాడు. పైసలు అడగాలని ఎందుకంటే పైసలు అడగం కానీ మాకు ఏ సాయమైనా చేస్తాడు. అంత అవసరం ఉంది, పైసలు కష్టం ఉంది అంటే కూడా పైసలు కూడా ఇస్తాడు. కానీ ఊరికి అడిగితే ఇలువ దక్క అని మేము అడగం.